బ్రేకింగ్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. విద్యార్థి నాయకుడు సాయి, సిఐ నల్లప్పకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సో మొత్తంగా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నాయి. దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన పరిస్థితి. ఒక్కొక్కరినిగా పోలీసులు తమ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు ధరణి కిషోర్ జాయిన్ అవుతున్నారు. ధరణి కిషోర్, ప్రస్తుతం ఆ వివాదం సద్దుమణిగిందా? డీటెయిల్స్ ఏంటి? వంశీ, మొత్తానికైతే ఈ యొక్క మెడికల్ కాలేజీల అంశంలో రాష్ట్రంలో రెండు ప్రతిపక్ష వైసీపీ అండ్ కూటమి పార్టీల మధ్య చెలరేగుతున్న వివాదం కాస్త ఆదోనిలో ఉద్రిక్తంగా మారిన పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఇటు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కూడా కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన పరిస్థితి. ప్రైవేటీకరణ చేయవద్దంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క ఆందోళన విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు వారి వద్దకు వచ్చి వారిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా కూడా వారి మధ్యన వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదంలో స్వల్ప తోపులాట చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోనే పోలీసులు ఈ యొక్క ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో స్వల్పంగా లాఠీచార్జ్ చేసినట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఒక విద్యార్థి నాయకులకు స్వల్ప గాయాలు కావటం, ఆ తోపులాటలో సిఐకి కూడా స్వల్ప గాయాలైనట్టుగా సమాచారం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఈ యొక్క అంశం ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వెంటనే యొక్క ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసి మొత్తాన్ని కూడా వ్యవహారాన్ని సద్దుమణిగే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఆదోనిలో వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తోంది ప్రభుత్వం అన్న ఒక అంశం మీద మాత్రం ప్రతిరోజు ఏదో ఒక ఆందోళన కొనసాగుతున్న నేపథ్యం కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క మెడికల్ కాలేజీ వద్ద కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేసి అక్కడ ఎవరు కూడా ఆందోళనకు దిగకుండా, ఒకవేళ ఆందోళన తెలియజేసినా కూడా అది ఉద్రిక్తంగా మారకుండా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం ఉంది. వంశీ, థ్యాంక్ యూ కిషోర్.